న్యూస్ గుంటూరు చిల్లీ సెంటర్ లో హైటెన్షన్ నెలకొంది. అక్కడికి మాజీ మంత్రి అంబటి రాంబాబు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నా కూడా, ర్యాలీ నిర్వహించకుండా వెనక్కి వెళ్లాలని సూచన చేసినా కూడా పోలీసులు ఎంత చెప్పినా అంబటి వినడం లేదు. పోలీసులు అంబటికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరిన తరువాత మూడోసారి అంబటిని అడ్డుకున్నారు పోలీసులు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సో అంబటి రాంబాబు డైరెక్ట్ గా గుంటూరు చిల్లీ సెంటర్కి వెళ్తున్నారు. ఆయన వెళ్ళేటువంటి క్రమంలో మార్గ మధ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదు, ఇక్కడ హైటెన్షన్ ఉంది, ఇంతమందితో వెళ్ళడానికి వీల్లేదు, ఇలా సరైన పద్ధతి కాదు అని చెప్పి పోలీసులు పలుమార్లు అడ్డుకున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిన్న ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన వెళ్ళినటువంటి కేసుల్లో కూడా చాలా వరకు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, ముఖ్యమంత్రిని దూషించారని రకరకాల అభియోగాలు ఆయనపై నమోదైతే సుమారుగా 30కి పైగా కేసుల్లో ఆయన పలు పీటీ వారెంట్లు జారీ చేస్తూ అటు కోర్టుకు రావడం, మళ్ళీ జైలుకు వెళ్ళడం, కోర్టుకు రావడం, జైలు వెళ్ళడం అంతగా మారింది. నిన్నే బయటకు వచ్చారు. రోజు మళ్ళీ గుంటూరు చిల్లీ సెంటర్కి. ఇది ఏదో ట్రాఫిక్ జామ్ కాదు, ఆయన వెళ్తున్నటువంటి కాన్వాయ్. ఆ కాన్వాయ్ అదంతా కూడా అంత పెద్ద భారీ వాహన శ్రేణితో వెళ్తూ ఉంటే పోలీసు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన వాహనాలు, వైసీపీ జెండాలు, నాయకులు, కార్యకర్త మధ్యలో కొంత హడావుడి వాతావరణం నెలకొని డైరెక్ట్గా లైవ్కి వెళ్ళిపోయినా. అంతకంటే ముందు ఒకసారి అంబటి మాట్లాడుకొచ్చారు. అంబటి ఏం మాట్లాడారో చూద్దాం. ప్రెషర్ నుంచి నేను రిలీజ్ అయ్యాను, ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళితే నా వెంబడి 10 మంది వస్తారు. నేను పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటి దాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందిన వాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఈ ఆంక్షలకి నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారిని లోపల పెట్టారని వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వు, ఎవరిని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్, చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు బాగా పెట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు బాగా ఉంటే ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గోండాలు, పోలీసులు 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకున్నా? ఉన్నాయండి, నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు? ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా అన్యాయం అని మీరు రెచ్చగొట్టారండి. లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? డెఫినెట్గా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసోడు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, నడిచి వెళ్తా. వాళ్ళు అలౌ చేస్తే వెళ్తా, లేదు నీ ఒక్కరు వెళ్ళాలి, ఎవడు వెళ్ళటానికి లేదు. రైట్. సో నేను ఒక మాజీ మంత్రిగా పనిచేశాను. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాను, ప్రభుత్వం నడిపిన వ్యక్తిగా ఉన్నాను. సో నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే జనం రారా? మీరు రెచ్చగొట్టారు, చంద్రబాబు రెచ్చగొట్టారు, నారా లోకేష్ రెచ్చగొట్టారంటూ ప్రభుత్వం పైనే అంబటి రాంబాబు మళ్ళీ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. డైరెక్ట్గా చిల్లీ సెంటర్ దగ్గర నుంచి లైవ్కి వెళ్ళిపోతాం. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఎటువంటి హైటెన్షన్ ఉంది? అంబటి రాంబాబు రాకతో పోలీసు ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా పోలీసులు వద్దు, ఎటువంటి పర్మిషన్ లేదు అన్నా కూడా అంబటి ఆ పోలీస్ గైడ్ లైన్స్ అతిక్రమించి అక్కడికి వస్తున్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఏమి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏం జరగబోతోంది? అంటే ప్రధానంగా కూడా గుంటూరుకి ఎంటర్ అయిన తర్వాత కాకాని నుంచి గుంటూరులోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో అంబటి రాంబాబుని ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళాలనే విధంగా కూడా పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. అయితే అంబటి రాంబాబు ఊరిలో నుంచి బస్టాండ్ మీదుగా వచ్చి పట్టాపురం మీదుగా నేను వెళ్తాను అనే విధంగా ఆయన పోలీసులు సూచనలు చేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఎల్లో లేదు, టౌన్లోకి ర్యాలీకి ఎన్నో లేదు కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్ళండి, లేదా మీ ఒక్క కాన్వాయ్ని అలౌ చేస్తాము, పంపించేటటువంటి ప్రయత్నం చేస్తామని విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి. దీంతో అంబటి రాంబాబు కిందకి దిగడం జరిగింది. పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు, వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను అరెస్ట్ తర్వాత ఒక నాయకుడిగా వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది వస్తూ ఉంటారు. అలాంటిది ఎందుకు ఈ ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది, మా వల్ల ప్రజలకు కలిగేటటువంటి ఇబ్బంది ఏముంది అనే విధంగా కూడా పోలీసులను అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్
అంబటి రాంబాబు అయితే బస్టాండ్ పరిసర ప్రాంతాలకి వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి అక్కడ పాతగుంటూరు పోలీసులు కూడా బారికేట్లు పెట్టి ఆయన వాహనాన్ని కూడా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా అక్కడి నుంచి కూడా ముందుకు వచ్చేటటువంటి సమయంలో కూడా అంబటి రాంబాబుకి సంబంధించి అంటే ర్యాలీకి పర్మిషన్ లేదు, ఓన్లీ మీ వెహికల్ని మాత్రమే అనుమతిస్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరుకి ఎంటర్ అయినటువంటి సమయంలో అనేక గందరగోళ పరిస్థితులు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆయన అయితే క్లియర్గా చెప్తున్నారు, ఒకవేళ కనుక అలో చేయకపోతే మాత్రం నేను నడుచుకుంటూ అయినా వెళ్ళిపోతాను అనే విధంగా కూడా గుంటూరులో అనేక సందర్భాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశంలో స్టార్టింగ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ కొంత గందరగోళ వాతావరణం జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కొన్ని వెహికల్స్ని అంటే ఎన్ని అయితే భారీ ర్యాలీతో వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటినీ ఎలో చేయకుండా కొన్ని వెహికల్స్ని ఎలో చేశారు. తర్వాత మళ్ళీ అంబటి రాంబాబుని మళ్ళీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆపడం జరిగింది. వెహికల్స్కి ఎలో లేదు, ఓన్లీ ఒక వెహికల్ మాత్రమే పంపిస్తామని చెప్పడంతో అక్కడ కూడా ప్రజెంట్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెహికల్ దిగి ప్రతి దగ్గర కూడా పోలీసులతో ఆయన మాట్లాడి వాగ్వాదం పడిన తర్వాతే అక్కడి నుంచి కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. మరో కొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారనే విధంగా కూడా అంబటి రాంబాబు నివాసం వద్దకు అయితే పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెల్కమ్ అంబటి రాంబాబు అంటూ కూడా భారీ ఫ్లెక్సీలను కూడా వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. కాపు టైగర్ అంటూ కూడా కాపుల టైగర్కి స్వాగతం అంటూ కూడా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల నుంచి కూడా అంటే ఆయన పనిచేసినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు అయితే ప్రజెంట్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు కంపల్సరీగా మీడియాతో కూడా మాట్లాడతాననే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే టౌన్లో నుంచి ర్యాలీగా వస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించే పోలీసులు అయితే అనేక సార్లు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు, మొన్న ఏదైతే కార్యాలయం దాడి జరిగినటువంటి కార్యాలయం ఉందో అదంతా కూడా అంబటి రాంబాబుకు రాక కోసం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు కానీ అదేవిధంగా వాళ్ళందరూ కూడా హారతలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మహిళా కార్యకర్తలతో కూడా మాట్లాడదు. ఏంటి మేడం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, మీరేమో ఎట్లా ఏం చూడొచ్చు? అంతా రావడానికి అంతా హ్యాపీ అయింది మాకు, అందుకే మేము అంతా రెడీ చేసుకొని కూర్చొని ఉన్నాము. హారతి ఇచ్చుకొని లోపలికి ఇన్వైట్ చేసుకుందామని చూస్తున్నాం. అంటే ఆ రోజు మీరు ఉన్నారా ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగిన రోజు? ఉన్నాము. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి కార్యాలయం మొత్తం మారింది. అనేక కేసులను ఎదుర్కొని అంబటి రాంబాబు రిలీజ్ అవుతున్నాయి, బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఇంటికి కూడా వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అయినా హ్యాపీ అయింది, అందులో అసలు తగ్గేదేం లేదు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. విజయం ఎప్పటికైనా గెలుస్తుంది, అందుకే మేము అందరం రెడీగానే ఉన్నాం. అంటే టెన్షన్ పోయిందా మీలో? అసలు ఎప్పుడూ లేదు టెన్షన్, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు, హ్యాపీ. ఇంకా అంటే బయట జరుగుతున్న దాడి సమయంలో మీరందరూ లోపల ఉన్నారు, ఆ సమయంలో అప్పుడు ఎట్లా అనిపించింది అసలు? మాకు అసలు అదేం లేదండి, అంత హ్యాపీగానే ఉన్నాం. ఎట్లయినా ఏదైనా సిద్ధంగానే ఉన్నారని ధైర్యమే, హ్యాపీ. మరి కొంతమంది కార్యకర్తలు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటండి ఎట్లా చూస్తారు అనేక కేసులు అవన్నీ ఎదుర్కొని వచ్చి రిలీజ్ అయ్యారు? మేము అది న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా గౌరవం ఉంది. న్యాయం ఎప్పుడు కూడా న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాకపోతే మా బాధ ఏంటంటే బాధితుడేమో జైల్లో ఉన్నాడు, బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. మేము ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే లోకేష్ పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నాడా? ఈ విధమైన అరాచకం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా, అన్ని పార్టీల వాళ్ళు కూడా, ప్రతి ఒక్క పార్టీ అందరూ కూడా ఇది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఒక సిపిఐ ఏంది, ఒక బీజేపీ ఏంది, మొత్తం కూడా అందరూ యావత్ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఖండించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించారు. ఆ రోజు చేసిన దౌర్జన్యాలు కానీ, అసలు లాఠీలు పోలీసుల చేతుల్లో ఉండాల్సింది రౌడీ మూకలు, అల్లరి మూకలు, గంజాయి బ్యాచి వీళ్ళందరి చేతుల్లో ఉండి మరి పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు గారి మీద అంత దాడి జరుగుతున్నప్పుడు మరి ఏమైంది, ఈ రాజ్యం ఏమైంది, ఈ ఆటవిక రాజ్యం ఏమైంది, ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా ఈ రోజు కూడా వచ్చేటటువంటి తరుణంలో అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బస్టాండ్ దగ్గర కూడా ర్యాలీకి పర్మిషన్ లేదని ఆపారు. ఎట్లా చూడండి?
ఇప్పుడు ఆయన ఒక ప్రజానాయకుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత ఆయన. మరి అలాంటి వాళ్ళకు కూడా మరి ఆయన సంతోషంగా కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు ర్యాలీ పెడతారు. అభిమానులందరూ ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటు రావడానికి ఇష్టపడతారు. అలాంటిది కూడా మరి ఈరోజు ఖండిస్తున్నారు, ఈరోజు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. మరి వాళ్ళకేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో పైనుంచి, ఇది చాలా దౌర్భాగ్యం. దాదాపు నేను 30 years నుంచి రాజకీయంలో ఉన్నాను, మరి ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు, మరి గతంలో కూడా జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు పాలన కంటే కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది. ఈ ర్యాలీలను కూడా మరి ఆయన అడ్డుకోమన్నాడేమో. భగవంతుడు ఆ తండ్రి కొడుకులు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎప్పుడు మరి మంచి బుద్ధి ప్రసాదిస్తాడో ప్రజలకి వదిలేస్తున్నాం. మీరు ఎట్లా చూస్తున్నారండి? కేసులన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు అట రావటం కానీ అదంతా అసలు ఇదంతా చూస్తుంటే మాకు ఆశాస్పదంగా ఉంది. ఇప్పుడు ఇంటి మీదకి వచ్చి కొట్టి ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఏమీ తెలియని వాళ్ళేమో స్టేషన్లో పెట్టి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళకి నిజంగా మాకు న్యాయస్థానం మీద మేమందరం అయితే మటుకు చాలా గొప్పగానే అనుకున్నాము. న్యాయం జరుగుద్ది, న్యాయం జరిగిద్ది అన్నట్టుగానే న్యాయం జరిగింది. న్యాయం జరిగి మనిషి ఇంటికి వచ్చేటప్పుడు ఇంత ఇబ్బందులు పెట్టడం కూడా, ఇన్ని రోజుల నుంచి ఇట్లానే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళు ఓరం లేనితనము ఓర్చుకోలేక ప్రజా ఆదరణ ఉండి, ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అన్నారు అసెంబ్లీలో, మరి ఒక మనిషి వస్తుంటే అంత ర్యాలీ అవసరమా అన్నాడు. నీకంటే ప్రజలు రారేమోనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజలు ఆదరణ ఉన్న మనిషి. ప్రజలు వస్తారు, అందరూ చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, మీలాగా పిలుచుకుంటే వచ్చిన వాళ్ళు కాదు. అట్లాంటప్పుడు మీరు జగన్ గారిని ఎట్లా విమర్శిస్తారు? మీరు అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడండి, ప్రజల తరపున మీరేం మాట్లాడింది లేదు. మీరు చూశారు కదా ఈ దాడి, ఇదంతా కార్యాలయం బయలుపోయింది మొత్తం, ఇప్పుడు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరంతా ఇదంతా జరిగిన తర్వాత? ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి ఈ ఘోరాన్ని. మరి ఇంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూసి చీ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దారుణాన్ని చీ అనుకుంటున్నారు. ప్రతి మనుషుల్లో కూడా మనిషి నిలబడిపోయారు. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అంటే ఏపీ మొత్తం కూడా గల్లా మాధవి గారికి అయితే మటుకు ఒకటి థ్యాంక్స్ చెప్పాలండి. దేనికంటే రాంబాబు గారిని హైలైట్ చేసినందుకు మేము ఎక్కువగా థ్యాంక్స్ చెప్తున్నాం. మహిళల తరఫున మహిళలందరం కూడా ఎక్కువగా థ్యాంక్స్ చెప్తున్నాం అనమాట. ఇప్పుడు హైలైట్ అండి, ఇంకా హైలైట్ అయ్యాడండి. ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది రాంబాబు గారి పేరు, కానీ దానికి ఇంకా చాలా సంతోషపడుతున్నాం మేము. కానీ ఇంత దారుణం చేస్తారు, మరి ఇంత దారుణం ఏంటా అనుకొని చాలా బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు విడుదలై వచ్చేటప్పుడు కూడా మీరు అంత ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజల మనిషి కాబట్టి ప్రజలు కావాలని వస్తారండి. వచ్చేదానికి మీరు ఆపితే ఎట్లాగూ వస్తారు, ర్యాలీ చేసుకుంటూ వస్తారు. దానికేముంది? ఇప్పుడు మీరు ఆపాలంటే ఆపితే ఆగే జనం కాదు కదా. ప్రజల మనిషి, ప్రజల ఆదరణ ఉన్న మనిషి. మా కాపుల టైగర్ అండి అంబటి రాంబాబు గారు, మా కాపుల టైగరు. వస్తారు అట్లానే ఎప్పటికైనా కూడా మా మగధీరులాగా వస్తారు. ఇది ప్రధానంగా కూడా మహిళా కార్యకర్తలు అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక అయితే ప్రధానంగా అంబటి రాంబాబు కాన్వాయ్ అయితే ప్రజెంట్ మూవ్ అవుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. కొంత ర్యాలీగా కూడా అలో చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఈ కార్యాలయం వద్దకు, అంటే తన ఇంటికి, అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్దకు రానున్నారు. ఏంటండి ఎట్లా చూస్తున్నారు? ఆంక్షలు కానీ లేకపోతే ర్యాలీ పర్మిషన్లు లేవనేది? మన మహిళా అధ్యక్షురాలండి, వెస్ట్ మహిళా అధ్యక్షురాలని ఆ రోజు సిచ్యువేషన్ రోజు మేము యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళొస్తున్నామండి. మేము వెనక అక్కడ భోజనాలు చేస్తూ మేము లేడీస్ జనం అంతా అక్కడ ఉండిపోయాం. సార్ ఏందమ్మా మీరు భోజనం చేసి పూజ చేసుకుని రండి అంటే మేము అక్కడే ఉండిపోయాం. సార్ కారు వెళ్ళిపోతూ ఉంది. ఆ సార్ కారులో వెళ్తున్నారని మేము అక్కడే ఉన్నాము. ఆ వచ్చామని ఒక లేడీ వచ్చి చెప్పు తీసుకుని ఎగబడి చాలా సార్ని బాగా ఇబ్బంది పెట్టి బూతులతో తిట్టి చాలా భయంకరంగా సార్ని రెచ్చగొట్టి కోపం తెప్పించి పాపం ఆయన చేత అనిపించాలని వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఆయన అనుకోకుండా ఫ్లోలో అనేశారు. ఆయన ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ చెప్పాక కూడా వాళ్ళు మాధవి గారు వాళ్ళ టీడీపీ వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడే సార్ ఏదో పోలీసులు వచ్చారని ఏంటని అందరం వచ్చేసరికి ఒక లేడీస్ని పంపించి మా కార్యకర్తల మగవాళ్ళందరినీ ఎటోళ్ళు అటు పంపించేసి
ఏంది ఆవిడ ముందు పంపించారండి. ఆవిడ చెప్పు తీసుకొని ఇంటి మీదకి చూపించి బూతులు తిడుతుంది, రాడు నా కొడుకని. అప్పుడు ఏంటని ఎవడని చెప్పి ఆడవాళ్ళందరం పరిగెత్తామండి. ఆవిడ పరిగెత్తి పోలీసులు మమ్మల్ని పరిగెత్తని కూడా ఆమె పంపించేశారండి సేఫ్ సైడ్గా. మళ్ళీ మా వాళ్ళని అందరినీ చెదరగొట్టారండి పోలీసులు. వాళ్ళని టీడీపీ ఆ రోజు ఏవైతే ఆంక్షలు పెట్టిన పోలీసులు మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబుకి జైలుకి వెళ్ళటం రావటం ఇదంతా మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితే కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇంటికి రానియకుండా ఆంక్షలు పెట్టి వాళ్ళ ప్రభుత్వం అని చెప్పి మా సార్ని ఈ జనాల్ని పరగొట్టేసి మళ్ళీ సార్ ఇంటి మీదకి లేడీస్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ మాకు అందరిని కార్యకర్తలను భయపించాలనుకుంటున్నారేమో. అవి సమయం కాదు, అది జరిగే పని కాదు. పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. మేము నాయకులు మటుకి భయపడేదే లేదు. మాకు ప్రజా అండ ఉంది. ఆ రోజు ఇంటిలో పెట్టిన రోజే మేము 60 మంది ఉన్నామండి. గడ్డపారలు తీసుకొని దించుతున్నారు, కర్రలు ఇంత రాడ్డలు తీసుకొని ఉన్నారు. మా చారు చుట్టే మేము 70 మందిని కూర్చున్నామండి. గుండెల్లో ఏమైతే అవనాయండి. కానీ మేము సార్ని కాపాడాలనుకున్న సార్ కూడా ఎక్కడ భయపడలేదు. మమ్మల్ని సేఫ్ సైడ్గా లాస్ట్లో మళ్ళీ పోలీసులో తీసుకెళ్ళి మా మీద అండి సార్ ఇక్కడ ఉన్నారు, సార్ తిట్టారు, మేము మహిళలు ఉన్నాం, మేము తిట్టాం, మేము ఎగబడ్డాం, మా మీదకి రండి. అదే రీజన్ అండి. ఎక్కడ పసిపిల్లల మీదకి ఇంట్లోంచి బయటకు రాని పిల్లల మీదకి వెళ్ళి గడ్డపారలు తీసుకోవటం, రాడ్లు తీసుకోవటం, బాంబులు వేయటం అది సభం కాదండి. పార్టీగా పోట్లాడుకుందాం. నిన్న అనింది రాంబాబు ఆఫీస్లో ఉన్నారు, మీకు తెలుసు, మీరు చూశారు. మరి సరే మేము కార్యకర్తలు కూడా ఉన్నాము, మీరు అసలు మేము ఎగబడ్డాం, మాట్లాడుకున్నాం. అంతవాటికి సభం ఇంటి మీద వెళ్ళటం ఏంటండి, బాంబులు వేయటం ఏంటండి, రాట్లు తీసి కొట్టడం ఏంటండి, అది చాలా తప్పు అండి. అది టీడీపీ వాళ్ళు చేయకూడదండి. ఆ మాధవి గారు ఏం మాట్లాడుతున్నారండి, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన కానీ ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా సమసిపోయింది. మీరు ఒక చీకటి డేలుగా ఫీల్ అవుతున్నారా ఏంటి, ఎట్లా చూడబోతున్నారు రానున్న రోజుల్లో? ఆ రోజు మేము చీకటి డేగా భయపడలేదు. ఈ రోజు కూడా మేము చీకటి డేగా మాకు వెలుతురు వస్తుంది అని ఆశిస్తున్నా. 100% మాకు వెలుతురు వస్తుంది. వాళ్ళు ఎంత చీకటి చేయాలనుకుంటున్నారో మాకు అంత వెలుతురు వస్తుంది. మా వైసీపీ నాయకుడు మా జగన్ గారికి మా నాయకులందరూ కూడా మాకు వెలుగు తీసుకొస్తున్నారు, కానీ మాకు ఎక్కడ చీకటి అనేది లేదండి. అంటే రాంబాబు రాబోతున్నారు మరికొద్దిసేపటి, ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు మహిళా కార్యకర్తలు? మేమందరం కొబ్బరికాయలతో హారాలతో రాధా చక్రం లాగా మేము ఆర్తించుకొని ఆహ్వానం చేసుకుందాం అనుకుంటున్నాం. సారీ అండి ఫస్ట్ టైం. ఓకే, ఇది ప్రధానంగా మనోజ్ క్లియర్గా అయితే మహిళలంతా కూడా ఒక రాంబాబు కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈ దాడులు జరిగినటువంటి సమయంలో అంబటి రాంబాబు పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు తలుచుకొని కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు అయితే ఇంటి దగ్గర చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాన్వాయ్ అయితే మూవ్మెంట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా అంబటి రాంబాబు చిల్లీ సెంటర్ వద్దకు వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో లేకపోతే ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉండగానే ఆయన కదులుతున్నారు. ఇప్పటివరకు ఆర్టీవీతో మహిళా మనులు మాట్లాడుకొచ్చారు. వైసీపీకి సంబంధించి పలువురు మహిళా నాయకులు మాట్లాడుకొచ్చారు. అంబటి రాంబాబు బయటకు రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. సో వాళ్ళు రెచ్చగొట్టడం మూలంగా అంబటి రాంబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సో అటు చంద్రబాబు, నారా లోకేష్ కావాలని వాళ్ళ సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంబటిని కావాలని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారా?